నా యూట్యూబ్ ఛానల్ జర్నీ గురించి నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదే నా లాస్ట్ వీడియో. రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప ఎఫెక్ట్ మామూలుగా పడలేదు అందరి మీద. చూసారు కదా ఎఫెక్ట్ ఎలా ఉందో. ఈ వీడియోలో ఇంకా చాలా ఉన్నాయి, చూడండి. ఇంకెందుకు లేటు, మరి వీడియో చూసేయండి లాస్ట్ వరకు, ఎక్కడ స్కిప్ చేయకుండా. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను, అండ్ మీరు కూడా బాగున్నారు, సేఫ్ గా ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ తమ్నెయిల్ ఎందుకు అలా పెట్టాను అంటే ఈ 2024 లో ఇదే లాస్ట్ వీడియో అన్నమాట, అందుకే అలా పెట్టాను. ఈ 2024 లో లాస్ట్ సండే వ్లాగ్ అన్నమాట ఇది. బేసిక్ గా సండే అంటే అందరి ఇంట్లో నాన్ వెజ్, చికెన్, మటన్, ఫిష్ ఇలా ఏవో ఒకటి ఉంటాయి. కానీ మేము ఆ రోజు ఎందుకు అంటే వెజ్ ప్రిపేర్ చేసాం అన్నమాట. సో మేము పొటాటో ఇంకా వెజ్ బిర్యానీ చేసాము. అది ఏంటి అలా అనేది వీడియో చూడండి. ఇంకా బోల్డ్ అని విషయాలు మాట్లాడుకోవచ్చు నా యూట్యూబ్ ఛానల్ జర్నీ గురించి. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా అంటే చాలా నేను కృతజ్ఞతురాలనై ఉంటానన్నమాట. ఈ పొటాటో కర్రీ చపాతీ కావచ్చు, పుల్కా కావచ్చు, ఇంకా బిర్యానీ, రైస్ ఇలా దేనిలోకైనా సరే సూపర్ గా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఈజీగా కూడా అయిపోద్ది అనమాట. ఏం లేదు, కొన్ని ఆనియన్స్ తీసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి గ్రేవీ కోసం కొంచెం జీడిపప్పు, 2 టమాటాలు, 2 ఆనియన్స్, కొంచెం పెరుగు వేసి మిక్సీ చేసుకుని ఆ ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఆ మిక్సీ చేసిన పేస్ట్ ని ఈ ఉల్లిపాయల్లో వేసేసి కొంచెం బాగా ఉడకనివ్వాలన్నమాట. ఒక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత దానిలో కొంచెం పసుపు, ఉప్పు, కారం, మసాలాలు ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. యాక్చువల్లీ ధనుర్మాసం కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ చేయలేదు. నాన్ వెజ్ రీప్లేస్ చేయడానికి మేము వెజ్ లో ఇలా ట్రై చేసాం అనమాట. ఈ మసాలా అంతా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఉడకపెట్టేసుకున్న బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ కొంచెం వాటర్ వేసుకుని ఆ ముక్కలు, ఆ గ్రేవీ అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టేసుకునే ముందు మీరు ముందుగా అబ్జర్వ్ చేశారో లేదో నాకైతే తెలీదు, మనం పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ ఏమీ వేయలేదన్నమాట. జస్ట్ లాస్ట్ లో ఒక 2 మినిట్స్ ముందు ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని మూత పెట్టుకుని 2 మినిట్స్ సిమ్ లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా వేడివేడిగా పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పక్కనే మా పూజ అయితే వెజ్ బిర్యానీ కూడా చాలా అంటే స్మెల్ అదిరిపోతుంది. నేను వీడియో చేస్తున్నప్పుడు కూడా క్రేవింగ్స్ వస్తున్నాయి నాకు. వెజ్ బిర్యానీ అని పేరే కానీ లైక్ అంటే నాన్ వెజ్ లా స్మెల్ వస్తుంది అనమాట, అంత బాగా చేసింది. కొంతమంది అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేస్తారు, బట్ టేస్ట్ అయితే రాదు. అలాగే కొంతమంది ఏమీ వేయకుండా జస్ట్ కొన్ని వాటితో చేస్తారు, అది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. లైక్ ఇప్పుడు మా పూజతో చేసింది కూడా అలాగే అనిపించింది అనమాట. ఇంకా వేడి బిర్యానీలో, వెజ్ బిర్యానీలో ఇంకా ఆ పొటాటో కర్రీ తింటూ ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. సండే వచ్చిందంటే చాలు ఫండే అయిపోద్ది. మేబీ అందరి ఇళ్లలో కూడా అంతే అనుకుంటాను. ఫాస్ట్ ఇంక ఇంట్లో ఉంది కాబట్టి పిల్లలతో తెలిసిందే కదా అందరికి. సో ఆయిల్ కొంచెం పెట్టేసి దానికి జడ వేసేసి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేద్దామని అనుకున్నాము. చూడండి పిల్లలు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోన్ పట్టుకుని అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మేమందరం ఈవినింగ్ మేడ మీదకి వెళ్తాం అనమాట. సో అక్కడ చాలా పీస్ఫుల్ గా, ప్లెజెంట్ గా చాలా బాగుంటుంది. సో పైన నేను గార్డెన్ ఉంటుందని చెప్పాను, చాలా వీడియోస్ లో చూసే ఉంటారు మీరు కూడా. మొక్కలకి నీళ్ళు వేద్దామని చెప్పేసి మా ఈవినింగ్ మైండ్ కి రిఫ్రెష్మెంట్ గా ఉంటుందని చెప్పేసి మేడ మీద మొక్కలకి నీళ్ళు వేస్తున్నాం. అప్పటికే మా మామయ్య గారు సగం మొక్కలకి నీళ్ళు వేసేసారు. సో మిగిలింది మేము వేసామన్నమాట. నా యూట్యూబ్ జర్నీ గురించి మనం మాట్లాడుకోవచ్చు అని చెప్పి నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, అదేంటి అంటే యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఒక 4 years బ్యాక్ స్టార్ట్ చేశాను. కొన్ని కారణాల వల్ల నేను యూట్యూబ్ ఆపేశాను అనమాట. ఇంట్లో ఉన్న పనులు ఇంకా పిల్లలతో అవ్వలేదని. బట్ దాన్ని ఎందుకు మళ్ళీ నేను కంటిన్యూ చేయాల్సి వచ్చింది అంటే కొన్ని నా పర్సనల్ ప్రాబ్లమ్స్ లైక్ డిప్రెషన్ లో ఉన్న టైంలో ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపించింది. అందుకే నేను మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను 2024 జనవరి 17న. ఇక్కడ మా పైన గార్డెన్ లో మా చిన్నత్తి అయితే మాత్రం పాలకూర ఉంటుంది కదా, అది భలే పెంచారు, చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత వచ్చాను అనమాట నేను. అంటే పాలకూర చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది కదా, మేబీ నేను అందుకే చూడలేదు అనుకుంటాను. ఒక 10 days బ్యాక్ వచ్చినప్పుడు ఏమీ లేదు, బట్ ఇప్పుడు చూడండి చాలా గుబురుగా భలే ఉంది, గ్రీన్ గా. దానికి కొంచెం వాటర్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం గడ్డది ఉంటే తీసేస్తే ఇంకా బాగా గ్రో అవుతుంది అని అనిపించింది, అందుకే గడ్డి తీసేస్తున్నాను. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను అందరికీ మీకు చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎవరో ఏంటో తెలియకుండా ఇంతగా ఆదరిస్తున్నారు అంటే దానికి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలనో నాకైతే తెలీదు.
ఆపేసిన యూట్యూబ్ ఛానల్ నేను మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాను అంటే బేసిక్ గా నేను బయటకు వెళ్ళి జాబ్ చేయలేను అంటే నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి కాబట్టి సో ఇంట్లో ఉంటూ నాకున్న డిప్రెషన్ నుంచి ఎలా బయటకు రావాలి ఏంటని ఆలోచించినప్పుడు నాకు కొంతమంది సజెస్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు కాబట్టి దాన్ని మళ్ళీ నువ్వు కంటిన్యూ చేస్తే బాగుంటుంది కొంచెం నీ మైండ్ కొంచెం డైవర్ట్ అవుతుంది కొంచెం బిజీగా ఉంటావు వీడియోస్ ఎడిటింగ్ అన్ని చేయడంలో అని చెప్పేసి సో అదే నేను ఫాలో అయ్యాను ఇప్పుడు కొంచెం నా టాపిక్ ని పక్కన పెట్టి మా బుడ్డోడు ఏదో డైలాగ్ చెప్తాడంట అదేంటో మీరు కూడా వినేయండి రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మామూలు ఎఫెక్ట్ పడలేదన్నమాట అదే డైలాగ్ చెప్తానని అంటున్నాడు చూసేయండి మీరు కూడా పెట్టు కొంచెం కోతగానం అంటే ఇదేనేమో మా బుడ్డోని చూస్తే నాకు అదే అర్థం అయింది తగ్గేదలే అదే నా కొడుకు వన్ మోర్ చెప్పు వన్ మోర్ చెప్పు దమ్ముంటే పుష్ప డైలాగ్ చెప్పు బాబు పుష్ప డైలాగ్ చెప్పు దమ్ముంటే తగ్గేదేలే సో మొక్కలకి నీళ్లు పోసిన తర్వాత మా చిన్నత్తయ్య అంటే చామంతి మొక్కలు ఈ సీజన్ లో ఎక్కువ ఉంటాయి కదా సో అవి తెచ్చారనమాట అవి మొక్కలు వేసినప్పుడు నేను చూడలేదు బట్ పువ్వులు అయితే చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి అవి కూడా వీడియో తీసాను మేము ఈవినింగ్ ఎక్కాం కదా మేడ అందుకు ఎండ చాలా ఎక్కువగా ఉంది ఈవినింగ్ టైం వచ్చిన ఎండ ఇంకా మార్నింగ్ టైం వచ్చిన ఎండ మన బాడీకి చాలా మంచిది అంటే విటమిన్ డి వస్తుంది కదా ఈ చామంతి మొక్కలు ఆ నర్సరీ వాళ్ళ దగ్గర ఉన్న రోజులు బాగానే పెరుగుతాయి మనం తెచ్చుకుని ఇంట్లో పెంచుతున్నప్పుడు మాత్రం ఏదో ఒక విధంగా చనిపోతాయి అన్నమాట కొన్ని రోజులు అయిన తర్వాత అన్ని మొక్కలు కాదు కొన్ని మాత్రమే ఇక్కడ ఈ 3 కలర్లు అయితే చాలా బాగా నచ్చాయి కదా 3 ఒకే గోళంలో వేశారనమాట చాలా బాగా అనిపించింది అవి చూడడానికి చాలా కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి పక్కనే ఇంకా గులాబీ మొక్కలు ఇంకా అవేవో కోడి చిత్తు పువ్వులు అంటే మీకు తెలిసే లేదో నాకు తెలీదు అవి కూడా చూపిస్తాను ఇవే అవి చూడడానికి విత్తనాలు అంటే సజ్జ గింజలు మీకు తెలుసు కదా అలా ఉంటాయన్నమాట కానీ బోలెడని మొక్కలు వచ్చేస్తాయి ఒక మొక్క ఉంటే చాలు మొక్కలు పెంచడం అంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు చిన్నపిల్లల్ని చూసుకున్నట్టుగానే మొక్కలను కూడా చూసుకోవాలి అప్పుడే అవి మనకి అన్ని విధాలుగా అంటే యూజ్ అవుతాయి అన్నమాట ఇక్కడ వంకాయ మొక్కలు అయితే కూర వండుకుని అని లేవు కానీ చూడడానికి చెట్టు నిండుగా భలే ఉన్నాయి ఇంకా పచ్చిమిర్చి అయితే ఇంట్లో వాడుకోవచ్చు చాలా కారం ఉంటాయి ఇవి చూడడానికి చిన్నగా ఉన్నా సరే ఈ మధ్య కాలంలో సిటీస్ లో కూడా మొక్కలు అంటే టెర్రస్ గార్డెన్ అని చెప్పేసి పెంచుతున్నారు కదా చాలా మంది కానీ మా అత్తయ్య అయితే ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి పెంచుతున్నారు ఈ మొక్కల్ని మా చిన్నత్తయ్యకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను నేను ఎందుకంటే ఒక మొక్క ఇంట్లో ఉంటేనే మనం దాన్ని పెంచడానికి అంటే నీళ్ళు వేయడం ఇవన్నీ మర్చిపోతున్నాం కానీ ఇన్ని మొక్కలను పెంచుతున్నారంటే చాలా గ్రేట్ కదా ఎక్కడున్నా సరే ఈ టైంకి నీళ్ళు వేయాలి లేకపోతే ఈ టైంకి ఇది చేయాలి అని చెప్పేసి గుర్తుపట్టుకుని అన్ని ఆ మొక్కలకు కావాల్సినవన్నీ టైం టు టైం ఇచ్చేస్తారనమాట చిన్నపిల్లలకి చూసుకున్నట్టు మీ అత్తయ్య పెంచిన గార్డెన్ లో వీడియో తీసి నువ్వు పెంచుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు అలా ఏం లేదండి నేను కూడా అప్పుడప్పుడు ఈ మొక్కలకి సేవ చేస్తూ ఉంటాను నాకు తోచిన అంతట్లో అందుకే ఎంత ధైర్యంగా మా గార్డెన్ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట మా చిన్నత్తయ్య మేము అందరం కలిసి దీన్ని సాగు చేస్తున్నాం అనమాట అంటే టెర్రస్ గార్డెన్ ని మేము అందరం ఒకే దగ్గర ఉంటాం కాబట్టి అలాంటి డిఫరెన్సెస్ అయ్యి ఏమీ ఉండవు మాకు అక్క వద్దక్క ప్రేక్షకులు చచ్చిపోతారు దేవుళ్ళు చచ్చిపోతారు వ్యూస్ వచ్చిన కూడా రాకుండా పోతాయి మా టెర్రస్ గార్డెన్ లో లేని మొక్క అంటూ ఉండదు అది ఇది అని ఏం లేదు అన్ని మొక్కలు ఉంటాయి మీకు ఏ మొక్క కావాలని సరే కింద కామెంట్ చేయండి అంటే ఆ మొక్క ఉందా లేదా అనేది మీకు చెప్తాను నాకున్న డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి యూట్యూబ్ ఛానల్ ని ఎందుకు నేను చూస్ చేసుకున్నాను అంటే ఆల్రెడీ ఇంతకు ముందు స్టార్ట్ చేశానని ఇంకా అది కంటిన్యూ చేద్దామని ఎందుకు అనిపించింది అంటే ఇంకా ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్పారనే కాదు ఇంట్లో పాప స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత జనరల్ గా అందరూ ఖాళీ ఉన్న టైంలో ఎక్కువగా ఫోన్సే చూస్తున్నాం కదా ఆ ఫోన్స్ చూసే టైం ని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం బెటర్ కదా అని అనిపించింది అందుకే నేను యూట్యూబ్ ఛానలే స్టార్ట్ చేశాను
మనం ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా, ఎంత బిజీ వర్క్ చేస్తున్నా సరే ఏదో ఒక టైంలో ఫోన్ చూస్తాము. ఆ ఫోన్ చూసే టైంని నేను ఎలా యూటిలైజ్ చేసుకున్నానని అనుకుంటున్నాను. మొన్న సహస్ర నాకు ఒక ఫ్లవర్ తీసుకొచ్చి లవ్ యూ మమ్మీ అని చెప్పింది కదా, షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. అది చూసి వైభవ్ కూడా ఆ ఫ్లవర్ తీసుకొచ్చి నాకు ఏదో చెప్తున్నాడు. చూడండి మీరు కూడా. వాళ్ళ అక్క చెప్పిందని నేనెందుకు చెప్పకపోవాలా అని అనిపించడం చాలా గ్రేట్ కదా వాడి ఏజ్ కి. అసలు ఏమో ఫాస్ట్ గా ఉన్నారు ఈ కాలం పిల్లలు. సరే బాబు ఆ పువ్వు నా జడలో పెట్టేయంటే వాడు చూడండి ఎక్కడ పెడుతున్నాడో. ఆల్రెడీ నా జడలో ఒక చామంతి పువ్వు ఉంది, ఆ పువ్వులో ఈ మందార పువ్వును పెడుతున్నాడు. ఇలా వీకెండ్స్ లో పిల్లల్ని తీసుకుని టెర్రస్ మీదకి వచ్చి, అంటే వాళ్ళకి ఆ మొక్కలు ఇంకా కొంచెం వాళ్ళకి టైం ఇవ్వగలిగాము అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనము హ్యాపీగా ఫీల్ అవుతాము. వాళ్ళకి టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. సో ఇంకా కిందకి వచ్చేసాం అనమాట. ఈవినింగ్ అయిపోయిందని చెప్పి వచ్చే ముందు సన్నజాజుల మొక్క కూడా ఉంది మాకు మేడ మీద. సో ఆ పువ్వులు తెంపుకుని కిందకి వచ్చేసాము. యూట్యూబ్ లో వీడియోస్ చేయడం నాకు ఫ్యాషన్ అని నేను చెప్పను, కానీ అంటే నా కారణాలు నాకు ఉన్నాయన్నమాట. చాలా మంది జాబ్ చేసుకోవచ్చు, ఇంకా ఏవేవో చాలా సజెస్ట్ చేశారు. ఇంకేదైనా బిజినెస్ చిన్నగా ఇంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు కదా అలా అని చెప్పి ఫ్రెండ్స్ వాళ్ళందరూ. బట్ అది మ్యాటర్ కాదు. నాకున్న దానిలో ఇదే బెస్ట్ అని అనిపించింది అనమాట. బేసిక్ గా నాకు ఫొటోస్ కూడా తీసుకోవడం ఇష్టం ఉండదు స్టార్టింగ్ లో, అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్యక ముందు. అలాంటిది ఇప్పుడు నేనే వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసుకుని వీడియో ముందు కనిపిస్తున్నాను అంటే అది నేనున్న డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకైతే ఏం కాదు. మనం పాపులర్ అయిపోవాలని లేకపోతే ఇంకేదో ఏదో అని అయితే కాదు. సో చాలా మందికి నేను ఈ వీడియో ద్వారా ఒక క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడుకుంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఈ రోజుల్లో మన గురించి మనం మాట్లాడుకున్నా సరే, అది జెన్యున్ గా చెప్పినా సరే తీసుకోవడానికి ఎదుటి వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. అందుకే అలా చెప్పాను. అండ్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో బై. ఎవరు హర్ట్ అవ్వలేదని అనుకుంటున్నాను. ఎవరిని ఉద్దేశించి అయితే నేను ఈ వీడియో చేయలేదు. ఈ 2024 లో ఇదే లాస్ట్ వీడియో. Until the next video, bye.